హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. ఒక పవర్ ప్యాక్డ్ మూవీ తిరగబడ్రా స్వామి థియేటర్స్లోకి త్వరలో రాబోతుంది. సో సినిమా గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రొడ్యూసర్ గారు మల్కాపురం శివకుమార్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? ఫైన్, గుడ్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ టీజర్ ట్రైలర్ చూసాము. అంటే రాజ్ తరుణ్ గారిని ఇప్పటి వరకు అసలు ఇలాంటి ఒక యాంగిల్ రాజ్ తరుణ్లో ఉంది, రాజ్ తరుణ్ గారు ఇట్లాంటి సినిమాలు కూడా చేయొచ్చు అన్న సంగతి మాకు అర్థం కాలేదు. సో అసలు చాలా బాగున్నాయి, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు. సో అసలు సినిమా ఎలా ఉండబోతుంది? మీకు సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆల్మోస్ట్ ట్రైలర్లోనే చూపెట్టడం జరిగింది. అంటే ట్రైలర్లో సినిమా ఎలా ఉంటుంది, మీకు స్టార్టింగ్ ఒక మోషన్ పోస్టర్లో రాస్తారు ఏ విధంగా ఉంటారు, ఒక సైలెంట్గా ఒక సాఫ్ట్ గాయగా మోషన్ పోస్టర్లో. దాని తర్వాత టీజర్లో కొంచెం ఎలివేషన్ చేసి చూపించడం జరిగింది. దాని తర్వాత ట్రైలర్కి వచ్చేసరికి ఆటోమేటిక్ 2 వర్షన్స్ చూపించడం. మీరు చూస్తే ట్రైలర్లో స్టార్ట్ అయ్యే ముందు ఒక బ్యాగ్ వేసుకొని మామూలుగా ఒక టీవీ స్టూడియోకి జస్ట్ మనం ఎలా కూర్చున్నాం అలాగే వెళ్తాం. ఆ తర్వాత లాస్ట్ ట్రైలర్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్కి వచ్చేసరికి ఆ ట్రైలర్ కాస్త ఎట్లా వైలెన్స్ అయిందో సినిమా కూడా సేమ్ అలాగే ఉండబోతుంది. ఓకే, అంటే రాజ్ తరుణ్ గారు కాసేపు ఏమో ఇన్నోసెంట్గా కనిపిస్తారు, కాసేపు ఏమో వైల్డ్గా కనిపిస్తారు. సో అసలు రెండిట్లో ఎట్లా బ్యాలెన్స్ అంటే ఒక ఇన్నోసెంట్ అంటే రాజ్ తరుణ్ కెరీర్లో చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక ఇన్నోసెంట్ గాయగా, ఒక ఆల్మోస్ట్ ఒక జాలీ అబ్బాయిగా ఎలా ఉంటారో అలా చేసినటువంటి క్యారెక్టర్స్. బట్ ఇక్కడ కూడా ఆయన కెరీర్లో అదే విధంగా ఉంటుంది సినిమాకు సంబంధించినటువంటి కెరీర్లో. కాకపోతే ఆ కంటెంట్కి అనుగుణంగా, ఆ కథకు అనుగుణంగా ఎప్పుడైతే తప్పని పరిస్థితి అయితే కానీ ఆ వైలెంట్ మారడానికి అప్పుడు మారడం జరుగుతుంది. అంటే పోస్ట్ ఇంటర్వెల్ అనుకోవచ్చు. పోస్ట్ ఇంటర్వెల్లో మారాల్సినటువంటి అప్పటి వరకు బాగా కామెడీగా జాలీగా ఉంటాడు. ఆ తర్వాత ఆ ఎమోషన్స్, ఆ క్యారింగ్ అట్లా కొంచెం అంటే ఆ కంటెంట్కి అనుగుణంగా. ఎందుకంటే తన ఇన్సిడెంట్స్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి రియాక్ట్ కావాల్సినటువంటి తప్పని పరిస్థితులలో ఆ విధంగా రియాక్ట్ అయ్యి ఆ వైలెన్స్లోకి వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, నైస్ సార్. అండ్ అలాగే ఈ స్టోరీ రవికుమార్ గారు మీ దగ్గరికి ఎలా తీసుకొచ్చారో, ఎలా వచ్చింది? నా దగ్గరికి అంటే నా ఫ్రెండ్ డిఎస్ రావు గారు, రవికుమార్ చౌదరి గారు వాళ్ళిద్దరు బంధువులు అండ్ వాళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా. వాళ్ళిద్దరు కలిసి ఈ సినిమా కంటెంట్ వినండి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. నేను సామాన్యంగా ఏంటంటే దాదాపుగా కంటెంట్స్ రెగ్యులర్గా వింటూ ఉంటాను. బట్ బాగా పేషెన్సీ ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ లేకపోతే కసి ఉన్నటువంటి టెక్నీషియన్స్ క్రూ ఉంటే వాళ్ళ లోపల అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. వీరికి ఎంత సీరియస్నెస్ ఉంది, ఎంత లేదు, దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేసుకుంటూ. జనరల్గా సామాన్యంగా ఏంటంటే చాలామంది వచ్చి 10 కథలు ఉన్నాయి, ఆ కథ ఈ కథ అది చెప్తా ఇది చెప్తా అంటారు. నేను విన్నాను అటువంటి ఎంకరేజ్ చేయాలి. నిజంగా డెడికేషన్ ఉంటే ఒక కథ మీద డెడికేటెడ్ ఉన్నాడంటే ఆ డెడికేషన్ ఏంటి, దాని మీద ఆయన ఉన్న ఫైర్ ఏంటి, ఆయన ఉన్న అంబిషన్ ఏంటి, ఆయనలో ఉన్న గోల్ ఏంటి, అవన్నిటి మీద ఆయనకున్న యాక్షన్ ప్లాన్ ఏంటి, అది నేను బాగా గమనిస్తూ ఉంటాను. గమనించిన తర్వాత నిజంగా వీడి దగ్గర ఫైర్ ఉంది, డెఫినెట్గా చేయగలుగుతాడు, కసి ఉంది, అన్నిటితోడు పేషెన్సీ ఉంది అని అనుకుంటే నేను తప్పకుండా వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇస్తాను. దాంట్లో భాగంగా ఏంటంటే రవికుమార్ చౌదరి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద ప్రూవ్డ్ డైరెక్టర్, అంటే ది బెస్ట్ స్క్రీన్ ప్లే డైరెక్టర్. ఆయన గురించి ఆల్రెడీ చాలా సక్సెస్ ఉన్నాయి తెలుసు. బట్ ఆయన కథ చెప్పగానే నాకు సింగిల్ స్ట్రోక్లో యాక్సెప్టెన్స్ అనిపించింది. కథ బాగా నచ్చింది. అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వస్తున్నారు రవికుమార్ గారు. అంటే మీకు కథ వినగానే ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే కథ అని అనిపించిందా మీకు? ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయనతో పాటు చేసినటువంటి డైరెక్టర్లే పెద్ద డైరెక్టర్లు ఈ జనరేషన్కి అనుగుణంగా చేస్తున్నారు కదా. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్లు ఏం కాదు. ఆల్మోస్ట్ ఆయనతో పాటు ట్రావెల్ జర్నీ చేసినటువంటి డైరెక్టర్లు, ఆయన తోడు కో డైరెక్టర్లు కానీ ఆయనతో పాటు జనరేషన్ చేసినటువంటి వాళ్ళే ఈరోజు పెద్ద డైరెక్టర్లుగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే క్రియేటివిటీ పార్ట్కి ఎప్పుడు మనకు ఒక ఏజ్తో కానీ మిగతా వాటితో సంబంధం లేదు, ఆయన జనరేషన్తో సంబంధం లేదు. క్రియేటివ్ ఆల్వేస్ క్రియేటివ్. ఆ క్రియేటివ్ పార్ట్ ఏంటంటే ఆయన క్రియేటివ్ పార్ట్లో ఉంటాడు కాబట్టి అక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఏం లేదు.
ఆయన ఏదైతే చెప్పిండో ఆ రోజు ఏ విధంగా ఉన్నాడో ఈ విధంగా ఆ రోజు కంటే ఈ రోజు కూడా అదే ఫైర్ తోటి ఉన్నాడు. ఈ సినిమా కూడా మాకు ఏదైతే చెప్పాడో దానికంటే కూడా 10 టైమ్స్ బాగా రెట్టింపు చేసాం. దాంట్లో రెండో థాట్ ఏం లేదు. ఓకే ఓకే. అండ్ అలాగే సార్ మీ గురించి చెప్తే చాలామంది న్యూ కమర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆన్ స్క్రీన్కి. సో అంటే ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళతో సినిమాలు చేయాలన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలన్నా రిస్క్, ఎందుకంటే మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. సో అంటే ఇది ఎట్లా అంటే రెండు రకాలుగా చూస్తాం ఇక్కడ. సినిమా చేసేటప్పుడు రెండు రకాలు, ఒకటి టాలెంటెడ్ ఫేసు, రెండోది సేలబిలిటీ ఫేస్. టాలెంటెడ్తో పాటు సేలబిలిటీ ఫేస్ ఉందనుకుంటే మనకు కాస్త మార్కెట్కి ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవ్రీ వన్ లుక్ లైక్ ఏంటంటే ఓల్డ్. బట్ మనము ఎవరో ఒకరు మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే ఈ ఇండస్ట్రీకి న్యూ కామర్స్ ఎవరు రారుగా. న్యూ కామర్స్ ఎవరు రారు. అంటే మనము మనతో అయినంత మటుకు సమ్వన్ ఈజ్ లిఫ్టెడ్ టు అస్, మనము ఎవరికైనా లిఫ్ట్ చేయాలి, లేకపోతే మనం లిఫ్ట్ ఇవ్వకపోతే రారు. కాబట్టి న్యూ కామర్స్ కొత్త రక్తాన్ని ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉండాలి. ఎందుకంటే చాలామంది క్యాలిబర్ పీపుల్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో భాగంగానే నేను ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సినిమాకి ఒక కొత్త మెయిన్ టెక్నీషియన్స్, అంటే ఒక డైరెక్టర్నో, ఒక మ్యూజిక్ డైరెక్టర్నో, లేకపోతే ఒక హీరోనో, ఒక హీరోయినో నేను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటుంటాను. అంటే మిగతా వాళ్ళని అయితే చాలామంది ఈ సినిమాలో అయితే బొచ్చడి మంది 100 మంది కొత్త వాళ్ళను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో, లేకపోతే ఇంకో ఆర్టిస్ట్గానో, ఇంకో టెక్నీషియన్గా ఇంట్రడ్యూస్ 100 మందిని ఇంట్రడ్యూస్ చేసిన ఈ సినిమా. నైస్ సార్. అండ్ అలాగే సార్ ఈ మూవీకి కాస్టింగ్ కూడా మీరే చేశారని విన్నాం మేము. రాజ్ తరుణ్ గారిని కానీ, మాల్వి మల్హోత్రా గారిని కానీ మీరే ఈ కథకి చూస్ చేసుకున్నారు అని విన్నాం. అంటే ఎవ్రీ మూవీ చూడమ్మా, మేము ఎప్పుడు ఆల్వేస్ ఎట్లా చూస్తామంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూస్తాను ఏంటంటే, డైరెక్టర్కి క్రియేటివ్ పార్ట్లో నేను ఫ్రీడమ్ ఇస్తాను ఎప్పుడు. ఆయన ఏది తలుచుకున్నాడో, ఏదైతే మనకు చెప్పాడో అది తీయడానికి పూర్తిగా సహకరిస్తాను. ఎక్కడ కాంప్రమైజ్ కాను. సేమ్ టైం ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి నాకు ఎక్కడ ఆబ్లిగేషన్స్ ఉండవు. ఆ క్యారెక్టర్ జడ్జిమెంటు ఎవరైతే చేయగలుగుతారు అని అనుకుంటే తప్పకుండా వాళ్ళ డోర్ నాకు కొట్టి వాళ్ళకి నరేట్ చేపిస్తాను, వాళ్ళు ఒప్పిస్తాను. వాళ్ళు ఒప్పుకోకపోతే సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోతాను. బట్ ఆల్మోస్ట్ నా సినిమాకి వచ్చేసరికి ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ వరకు ఎవ్రీ పర్సన్ని నేను తప్పకుండా ఏంటంటే 2-3 ఆప్షన్స్ అక్కడ కూడా డైరెక్టర్ కన్సిడరబుల్ చేస్తాను. డైరెక్టర్ని కూడా అడుగుతాను, వీళ్ళైతే బాగుంటుందా, వీళ్ళైతే బాగుంటుందా అని. కానీ నేను ఎప్పుడూ ఒకటే ఆప్షన్లు వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, నేను ఎవరి మీదో డిపెండ్ అయినని తెలిస్తే వాడి నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. ఇక్కడ నేను మాట్లాడుకుంటామో లేదో, ఇప్పుడు సపోజ్ మీ పేరేం పేరన్నారు? దివ్య. నేను దివ్యను నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ పెట్టుకోవాలని అనుకున్నానుకో, ఆటోమేటిక్ నేను ఎక్కడో డిస్కషన్లో మీరు అయిన తర్వాత నేను డిస్కషన్ చేసుకుంటాం మా అసిస్టెంట్ డైరెక్టర్, దివ్య బాగుంది కదా, దివ్యను నేను పెట్టుకుందామని అనుకునే లోపల మావాడు నీకు ఫోన్ చేసి నెత్తి మీద ఎక్కించుకొని కూర్చుంటాడు. అట్లా టెక్నీషియన్, కెమెరామెన్నో లేకపోతే నాగరాజునో పెట్టుకుందాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాళ్ళు పైన కూర్చుంటారు. అది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఐఎమ్ గివింగ్ ఆల్మోస్ట్ 2-3 ఆప్షన్స్. ఒక 2-3 ఆప్షన్స్ నేను ఇస్తాను. 2-3 ఆప్షన్స్లో ది బెస్ట్ ఆప్షన్ ఎవరు ఇవ్వాలనేది సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు నాకు నా ఫ్రీడమ్ ఉంటుంది, నా బడ్జెట్, నా ఎకనామికల్, నా పర్ఫార్మెన్స్. నాకు ఈ పర్ఫార్మెన్స్ కావాలి, నాకు ఉన్నటువంటి ఫెసిలిటీ ఇవి, నేను ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఇవి నాకు ఈ అందుబాటులో రావాలని చెప్పేసి నేను కోరుకుంటే డెఫినెట్గా ఎవరు విల్లింగ్ ఉంటే వాళ్ళతోటే ట్రావెల్ అవుతాను. అంటే ముందుగా ఈ క్యారెక్టర్కి రాజ్ తరుణ్ గారినే అనుకున్నారా, లేకపోతే నాకు కథ చెప్పినప్పుడు ఆప్షన్ ఏం లేదు. కథ చెప్పినప్పుడు ఆయన ఎవరినైనా యాజ్ యువర్ విష్, నాకు ఈ కథను, నాకు ఫ్రీడమ్ కావాలి, ఈ కథను ఎక్కిస్తానంటే నేను ఆర్టిస్ట్ ఫస్ట్ డేనే చెప్పడం జరిగింది. నేను డైరెక్టర్గా నేను డెఫినెట్గా నేను ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతాను. మిగతా అన్ని సెలక్షన్ విధానంలో నేనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి చేసినా మీరు చేయాల్సినటువంటి అవసరం అని చెప్పి క్లారిటీగా ఒప్పందం చేసుకొని నేను చెప్తాను. ఇన్ రిటర్న్ అగ్రిమెంట్ ఆల్సో వీఆర్ డూయింగ్ విత్ ఎవ్రీ వన్. అంటే ఆ విధంగానే నేను సెలెక్ట్ చేసుకుంటాను. నేను చెప్పిన తర్వాత కథ వినగానే ఇమ్మీడియట్గా ఇక్కడ రాజ్ తరుణ్ అయితే బాగుంటుందనే ఆప్షను నేను చెప్పడం జరిగింది. రాజ్ తరుణ్ ఇమ్మీడియట్లీగా మాట్లాడి కథ చెప్పగానే ఆయన కూడా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ సేమ్ టైం ఏంటంటే ఇక్కడ హీరోయిన్ కూడా బాగా జాలీగా ఉండే అమ్మాయి, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇక్కడ
అంటే ఒక ఫ్రెష్ అమ్మాయి అయితే బాగుంటుంది, కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో చూస్తే అప్పుడు ఎవరినైనా ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నా ఫ్రెండ్ రాజేష్ అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్గా చేస్తూ ఉన్నాడు. ఆయన సినిమాలో ఆయన సాంగ్లో ఆల్బమ్ టీ సిరీస్లో ఈ అమ్మాయి చేసింది. చేసి ఆయన పరిచయం చేస్తే నాకు క్యారెక్టర్కి యాప్ట్ అవుతుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అప్పుడు ఈ అమ్మాయిని మాల్విని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే. సో మాల్విన్ కూడా మీరే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు Yes, ఇండస్ట్రీకి. ఎస్. ఓకే. సో అంటే వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారు. ఓకే. అండ్ అలాగే ఇంకొక క్యారెక్టర్ ఉంది ఫీమేల్లో నేటివ్ షేడ్ చోప్రా గారు, మన్నార్ చోప్రా గారు, ప్రియాంక కజిన్. ఎస్ అవును. సో ఆవిడని ఎలా తీసుకోవడం జరిగింది? నేను అంటే ఇప్పుడు ఈ హీరో హీరోయిన్కి ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఈ సినిమాలో మనారా చోప్రా అండ్ మకరంద్ దేశపాండే కూడా అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్. మకరంద్ దేశపాండే ఈజ్ ద నెగిటివ్ క్యారెక్టర్, ఫీమేల్ లీడ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. ఆయన ఈజ్ ద వెర్సటైల్ యాక్టర్, ఆయన గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. సేమ్ మనారా చోప్రా క్యారెక్టర్ తీసుకుంటే ఇందులో ఒక నెగిటివ్ ఫీమేల్ లీడ్, వెరీ ఫోర్సబుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ హీరోను హీరోయిన్ అవసరమైతే ఎదిరించేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. మొత్తం ఒక డీన్ అంటే మెయింటైన్ చేసేటువంటి క్యారెక్టర్. ఎవరైతే బాగుంటుందని చూస్తున్నటువంటి సందర్భంలో నాకు థాట్ వచ్చింది ఏంటంటే, నేను జక్కన్న సినిమా మనారా చోప్రా నేను రిలీజ్ చేసిన అప్పుడు ఆ పర్ఫార్మెన్స్, ఆ సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయి బాగా ఎంతూజియాజంతో చేసినటువంటి విధానం కానీ ఆ ప్రమోషన్లు వచ్చినప్పుడు కానీ చూస్తే, ఆ తర్వాత రెగ్యులర్గా అప్పుడప్పుడు వచ్చినప్పుడు సినిమాల గురించో ప్రాజెక్ట్ గురించో హిందీలో వెళ్ళినప్పుడు ట్రావెల్ అవుతున్నటువంటి పరిచయం. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ హీరోయిన్ చేసింది కాబట్టి క్యారెక్టర్ చేస్తుందా లేదా, క్యారెక్టర్ చేస్తామంటే ఆ అమ్మాయి సరే నేను హీరోయిన్ చేసిన, ఆల్రెడీ హిందీలో కూడా చేసినాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఓన్లీ హీరోయిన్స్ ఆర్ ఇఫ్ పాసిబుల్. హీరోయిన్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసినాం, మరి ఇది కూడా ప్లేస్మెంట్ బాగుంటుందని చెప్తే ఆ అమ్మాయి ఒప్పుకోలే ఫస్ట్. తర్వాత వాళ్ళ మదర్కి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ సినిమా మీరు ఎంతైతే ఊహించుకున్నారో నేను చెప్పేదానికంటే ఒక 10 ఇంతలు బాగుంటుంది, మీరు చేయండి డెఫినెట్గా, నా మాట మీద నమ్మి అంటే వాళ్ళ మదర్ షీ కన్వేడ్ టు హర్, బాగా కన్వే చేసి మనారాని ఒప్పియడం జరిగింది. మనారా ఒప్పించిన తర్వాత నాకు కూడా స్టార్టింగ్లో కొంచెం ఫియర్ ఉండింది, ఈ అమ్మాయి మరి ఇదేం బాగా పవర్ఫుల్ రోలు, ఈ రోల్కి యాప్ట్ అవుతుందా లేదా, చేస్తుందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేస్తుందా లేదని. కానీ యాక్టింగ్ సెట్లో చూసిన తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే పెద్దగా ఏర్పడలేదు, సెకండ్ డే థర్డ్ డే ఆన్వర్డ్స్ షీ డిడ్ ద వెరీ చాలా పవర్ఫుల్ చేసింది అమ్మాయి. రియల్గా షీఈ్ అసెట్ ఫర్ అవర్ మూవీ చెప్పచ్చు, బాగా చేశాను చెప్పేది. సార్ మొత్తం వర్కింగ్ డేస్ ఎన్ని డేస్ జరిగింది సార్ షూట్? నియర్ అబౌట్ 40 days. 40 daysలో మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ హోప్ఫుల్లీ 36 days అనుకుంటా, 36 షూట్ వాజ్ ఫినిష్డ్. అండ్ ముఖ్యంగా మనారా అండ్ మకరంద్ కాంబినేషన్ కూడా చాలా బాగా చేశారు. సేమ్ టైం మిగతా టెక్నీషియన్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు ఇందులో. రఘుబాబు ఫుల్ లెంత్ క్యారెక్టర్ బాగా ఎంటర్టైన్మెంట్ పండిస్తాడు. అండ్ సేమ్ టైం ప్రగతి గారు ఫస్ట్ టైం, ప్రగతి గారు ఆల్మోస్ట్ మేము మా బ్యానర్లో పనిచేయడం ఫస్ట్ టైం అయినప్పటికీ ఈజ్ అ వెరీ పంచువాలిటీ, టైమింగ్ మెయింటైన్ చేస్తూ అందరు హైదరాబాద్ ఉంటే తను ఒక హైదరాబాద్ నుండి టైంకి వచ్చేసి అందరితో 7 గంటల వరకు లొకేషన్లో ఉంటే తను 6:50కే లొకేషన్కి వచ్చేది. పక్కన 2 kilometers ఉన్నటువంటి వాళ్ళు లేట్ చేసేవాళ్ళు, 100 kilometers నుండి దూరం నుండి కూడా పంచువాలిటీ. సేమ్ టైం ఈవెన్ ఒక సాంగ్లో షీ డిడ్ ద వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సాంగ్ ఆల్సో. ఇది హోల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా బిత్తిర్ సత్తి, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర, పృథ్వీ గారు, గీతా సింగ్, దే డిడ్ గుడ్ జాబ్ టు ఎవ్రీవన్. ఓకే. అండ్ అలాగే సార్ మీవి యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ కానీ కొన్ని గ్లిమ్స్ కానీ 1 year బ్యాక్ అప్లోడ్ అయి ఉన్నాయి యూట్యూబ్ ఛానల్. అంటే ఎందుకు ఇంత టైం పట్టింది మళ్ళీ ఇట్లా స్క్రీన్ మీదకి రావడం? మేము ఏ సాంగ్స్ కూడా 1 year బ్యాక్ అప్లోడ్ చేయలేదు. అంటే షూటింగ్ టైంలో షూట్లో తీసుకున్నటువంటి ఎవరైనా అప్లోడ్ చేసి ఉంటారు. అసలు గేమ్స్ కూడా ఏం లేవు ఇందులో. కాకపోతే సెన్సారే మొన్న చేశాము. జస్ట్ సెన్సార్ ఏంటంటే June 7th మేము రిలీజ్ చేయాల్సింది, అప్పుడు సెన్సార్ కంప్లీట్ కాలేదనే ఉద్దేశంతో రిలీజ్ చేయలేకపోయాను. మోషన్ పోస్టర్ ఇట్ సెల్ఫ్ లాంచింగ్ లాస్ట్ ఇయర్ చేసినాం. మోషన్ పోస్టర్ ఒకటే, మిగతా ఇది చేయలేదు. మోషన్ పోస్టర్, టైటిల్ అనౌన్స్మెంట్ తప్పితే టోటల్ ప్రమోషన్ అంతా కూడా ఇప్పుడే చేసినాం.
ఓకే. అండ్ అలాగే సార్ ఈ మూవీ స్టార్ట్ అయ్యాక రవికుమార్ గారికి అండ్ మీకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి, కొన్ని గొడవలు జరిగాయి. సో అందుకని ఈ మూవీ రిలీజ్కి లేట్ అవుతుంది అని బయట వినబడుతుంది. సో ఇది ఎంతవరకు నిజం అంటే? అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎప్పుడు కూడా నాతో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అంటే 2007లో పనిచేసిన డైరెక్టర్ మళ్ళీ కూడా ఈ రోజుకి మంచిగా ఉంటాడు. రైటర్ బాబీ కూడా మంచిగా ఉంటాడు. నాతో పనిచేసినటువంటి ఆల్ టెక్నీషియన్స్ వి ఫీల్ లైక్ హోమ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే నా డైరెక్టరు గాన్ టు సమ్ అదర్ ఇంటర్వ్యూస్. ఆయన ఈరోజు వేరే ఈటీవీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చేసుకుంటాం. బట్ ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి లేదు. ఆయన్నే ఫుల్ ప్లేట్స్, ఇంకా నేనే టైం ఇవ్వలేదు షూట్లో, బట్ ఆయన్నే ఫుల్ ప్లేట్స్గా ఈవెన్ ప్రొడక్షన్లో కూడా వాళ్ళకంతా ఎగ్జిక్యూటివ్స్కి సలహా ఇస్తూ పని చేసుకుంటా ఆయన హోల్ హార్టెడ్గా మీదేసుకొని పని చేయడం జరిగింది. ఆ పరిస్థితి ఎప్పుడు రాలేదు, రాదు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే దే డిడ్ గుడ్ జాబ్, వీ డిడ్ గుడ్ జాబ్. ఇంకా ఏముంటుంది, ఇప్పుడు ఆయన ఏది కావాలనుకుంటూ ఆ క్రియేటివ్ పార్ట్కి వీఆర్ గివెన్ ఫ్రీడమ్. నాకు చెప్పిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చేసి చూపెట్టాడు ఆయన సేమ్ టైం ఆయనకి ఏదైతే కావాలో దానికంటే ఎక్కువ నేను ప్రొవైడ్ చేసి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆయన అప్పుడు ఇంకా ఇష్యూనే లేదు కదా. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ అనగానే రాజ్ తరుణ్ గారు, మాల్వి మల్హోత్రా గారు వచ్చి చేయాల్సి ఉంటుంది. అంటే ఓకే, ప్రీవియస్గా ఇంతకుముందు జరిగాయి, మీకు ఇష్యూ తెలిసే ఉంటుంది రాజ్ తరుణ్ లావణ్య గారిది. ఏమైంది మీకు తెలీదు సార్? ఓకే ఓకే. నాకైతే ఏం తెలియదు, బట్ సినిమా రిలేటెడ్ అయితే ఏం లేదు, తెలియదు. నేను సినిమా రిలేటెడ్ తప్ప బయట ప్రపంచాన్ని పెద్దగా నేను పట్టించుకునే రకం కాదు. ఇప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్ ఎవరు ఎట్లుందో తెలియదు కాబట్టి నేను ఎవరి గురించి పెద్దగా ఇది లేదు. బట్ ఐ హార్డ్ వాట్ ఎవర్ న్యూస్ ఛానల్ ఎప్పుడన్నా చూస్తూ ఉంటాం కాబట్టి నైజంగా, బట్ వీ డోంట్ నో దట్ ఆల్ ద థింగ్స్. ఎందుకంటే దే ఆర్ నాట్ రిలేటెడ్ టు అవర్ మూవీ. జస్ట్ రాజ్ తరుణ్ అండ్ మాల్వీస్ వీఆర్ హైరింగ్ దేర్ సర్వీసెస్ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి అది సినిమా రిలేటెడ్ కాదు. కానప్పుడు దేర్ పర్సనల్ లైఫ్స్, ఎందుకంటే నా సినిమాలో నా యూనిట్లో 100 మంది పనిచేస్తారు, 100 మంది వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం ఇన్వాల్వ్మెంట్ కాం కదా. బట్ ఇది సినిమా మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కదా. నేనైతే అనుకోను, ఎందుకంటే నా సినిమా నేను నమ్మింది కంటెంట్ నమ్మాను, నా డైరెక్టర్ క్యాలిబర్ నమ్మాను, సేమ్ టైం నా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ నమ్మాను. దే ఆర్ గివెన్ 100% రిజల్ట్ టు మీ. అంటే నా డైరెక్టర్ క్రియేటివ్ కానీ, నా కంటెంట్ నమ్మితే కంటెంట్ కానీ, ఏదైతే నేను విన్నానో దాన్ని నేను స్క్రీన్ మీద వేసుకొని చూసినప్పుడు కూడా నేను సాటిస్ఫై ఉన్నాను. కాబట్టి నేను సెకండ్కి రిలీజ్కి వెళ్ళిపోతా ఉన్నాను. ఓకే. దే డిడ్ ఆల్రెడీ ప్రమోషన్స్ ఆల్సో. దే డిడ్ అండ్ దే ఆర్ కమింగ్ టు ప్రమోషన్స్. టుమారో ఆన్వర్డ్స్ దే ఆర్ జాయినింగ్ టు ఎవ్రీ వన్. నేనే వాళ్ళకి చెప్పాను రేపటి తర్వాత రమ్మని. ఆల్రెడీ హీరోయిన్స్ కేమ్ అండ్ సమ్ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో కేమ్ టు హైదరాబాద్. దే ఆర్ డూయింగ్. ఓకే. అంటే ఈ ఇష్యూ జరగక ముందుకే బయటికి వచ్చారు, ఇప్పుడు వన్స్ ఇష్యూ జరిగాక బయటికి రావడం లేదు కదా అనేది నా క్వశ్చన్. వచ్చేస్తారు కదా అబ్బా, సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవాళనే ఆల్మోస్ట్ ఏంటంటే ప్రమోషన్ స్టార్ట్ చేసాం మేము. ఆల్రెడీ ప్రమోషన్ సరిపోతుంది. ఆల్రెడీ ఏంటంటే వీ డిడ్ ప్రమోషన్స్, ఆల్రెడీ రికార్డెడ్ ప్రమోషన్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్రెడీ ప్రమోషన్ చేసి ఉన్నాము. ఇంకా ప్రమోషన్ కావాల్సినటువంటి ప్రమోషన్స్కు వచ్చేస్తాను. ఓకే. అంటే ఇంకా 2 డేసే ఉంది కదా, ఇంకా ఇప్పటివరకు బయటికి రాలేదు ఏంటి అని? 31st, 1st, 2nd 3 days ఉంది, సరిపోదు. ఈరోజు సెకండ్కి రిలీజ్ చేసేస్తున్నారా పక్కా? కన్ఫర్మ్ సెకండ్. ఆల్రెడీ థియేటర్స్ లిస్ట్ కూడా వచ్చేసింది కదా మీకు. థియేటర్ కూడా అంటే ఇక్కడ ఈ పోస్టర్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా అని. ఇది సెకండ్ పోస్టర్ అండ్ ప్రమోషన్ పోస్టర్. దీంట్లో డేట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి డేట్ ఉంది ఎగ్జిస్టింగ్ కాబట్టి పెట్టే అంతే. ఓకే ఓకే. అండ్ మాల్వి మల్హోత్రా అండ్ రాజ్ తరుణ్ గారు సెట్స్లో ఎలా ఉండేవారు? వాళ్ళతో ఎలా ఉండేది మీతో? జాలీగా ఉండేవాళ్ళు సెట్స్లో. ఆల్మోస్ట్ సెట్స్లో అంటే ఆ షూటింగ్ చేసినప్పుడు కంపల్సరీ ఏంటంటే ఆ కనెక్టివిటీ అయ్యి ఆ క్యారెక్టర్లో జీవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి యాక్టర్ ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ను వాళ్ళు టోటల్గా అడాప్ట్ చేసుకొని యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ఆర్టిఫిషియల్గా కనబడకుండా న్యాచురల్గా ఉంటుంది. సో న్యాచురల్గా ఉన్నప్పుడే ఆడియన్స్ కూడా లైక్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా దే ఆర్ వాళ్ళ వర్క్ దే డిడ్ గుడ్ జాబ్. ఓకే. అంటే ఇష్యూ జరిగాక మీరు రాజ్ తరుణ్కి ఫోన్ చేయడం కానీ, లేదంటే రాజ్ తరుణ్ మీకు ఫోన్ చేయడం కానీ కూడా ఏం జరగలేదా? రెగ్యులర్గా కాల్ చేస్తుంటారు కానీ ఎప్పుడు నేను అడిగాను అనుకో ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఈజ్ మై ఆర్టిస్ట్. నేను అడిగిన అనుకో రాజ్ తరుణ్ కానీ, మాల్విక్ కానీ,
ఏమన్నా అడిగినట్టుకుంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. కాబట్టి జనరల్ హాయ్, హలో, హాయ్, హౌ ఆర్ యూ, వెన్ ఆర్ యూ కమింగ్, దట్స్ సింపుల్. ఓకే. వాళ్ళు కూడా మీతో ఏం చెప్పలేదు ఇలా దే ఇలా ఆర్ నాట్ జరుగుతుంది ఎక్స్పెక్టింగ్ అని? ఎనీ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. ఓకే. Because they are all the matured person, they are already influenced persons, why they are. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగాక జనాలు థియేటర్స్కి వచ్చి సినిమాని ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? జనాలు అంటున్నా ఆడియన్స్ అంటే ఆడియన్స్కి ఇష్యూకి ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద తిరగబడ్ర స్వామి ఈజ్ ద టోటల్లీ డిఫరెంట్ కంటెంట్ ఓరియంటెడ్. జరిగినటువంటి ఇన్సిడెంట్కి దీనికి ఎలాంటి సంబంధం లేనటువంటి ఇన్సిడెంట్. సినిమా వలన ఏదన్నా నష్టం వచ్చింది, సినిమా వలన జరిగింది అని అనుకుంటే, సినిమాలో ఇది జరిగింది, సెట్స్లో జరిగింది అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. కాబట్టి ఆడియన్స్ ఎప్పుడు మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు, బాగా లేకపోతే ఆదరిస్తారు, దాంట్లో రెండో తాటే లేదు. ఓకే. సో మీకు ఇష్యూ తెలిసింది అంటున్నారు కాబట్టి న్యూస్లో చూసాను. ఐ హార్డ్ మీరు చెప్పారు కాబట్టి. ఓకే. ఓకే. అంటే మీకు ఎవరిది తప్పని అనిపించింది మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఐఎమ్ నాట్ జడ్జ్ దట్స్. నేను చదువుకోలేదు, నేను జడ్జిమెంట్ చేసే పొజిషన్ కూడా లేదు. బికాస్ నేను కూడా అక్కడక్కడ, ఎందుకంటే లాట్ ఆఫ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో వస్తుంటాయి, ఏది చూసినా చెప్పలేం కదా. ఎప్పుడన్నా ఒక 1 minute 2 minutes జస్ట్ చూడగలుగుతాం, బట్ చూడలేం కదా మనం. నాకున్న ప్రొఫెషనల్ వర్క్లో నేను ప్రొఫెషనల్లో బిజీ ఉంటాను కాబట్టి నా ప్రొడక్షను, నా ప్రొఫెషను, నా ప్రమోషన్ అంతవరకే. మిగతా దాని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ ఎప్పుడన్నా 1-2, ఎందుకంటే అక్కడ 1/2 hour ఉంటుంది, ఇది చూస్తే దాని లింక్ ఇంకోటి వస్తుంది, ఇది చూస్తే ఇంకో లింక్ వస్తుంది, ఎన్ని చూడగలుగుతాం. కాబట్టి 1-2 ఎప్పుడన్నా చూస్తే హార్డ్ అంతవరకే. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్, గాన్ డీటెయిల్. ఓకే. వి నో నీడ్ టు దట్ డీటెయిల్ ఆల్సో. ఓకే. అండ్ అలాగే మాల్వి మల్హోత్రా కూడా మీ విల్లాలో కొన్ని రోజులు ఉన్నారు, మీరు మాల్వి మల్హోత్రాకి షెల్టర్ ఇచ్చారు అనే న్యూస్ కూడా బయట స్ప్రెడ్ అవుతుంది. షీ డిడ్ లైక్ మై డాటర్. నా డాటర్తో పాటు షీ ఈజ్ మై డాటర్ గుడ్ ఫ్రెండ్, దట్స్ వై. కాబట్టి నా డాటర్ త్రిష ఈజ్ దేర్, నా త్రిష ప్రెజెంట్స్. తను అంటే మా దగ్గరికి వచ్చినాకనే వాళ్ళు ఫ్రెండ్లీగా అయినారు కాబట్టి దే ఆర్ ట్రావెల్, దే ఆర్ స్టేయింగ్ టుగెదర్. అంతే. ఓకే. ఓకే. ఎన్ని రోజులు ఉన్నారండి మీ దగ్గర, మీ విల్లాలో? మేబీ ఐ డోంట్ నో. ఓకే. ఓకే, నైస్. అండ్ అలాగే రవికుమార్ గారిది అండ్ అలాగే మన్నారా చోప్రా గారిది ఒక కిస్ పెట్టుకున్నారని చెప్పి, రవి గారు మన్నారా గారిని కిస్ చేశారని చెప్పి ఇది కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది బయట. దీని మీద కూడా నెంబర్ ఆఫ్ ట్రోలింగ్స్ ఇక్కడ కాంట్రవర్సీ కాలేదు. అది ఏంటంటే చెప్పాను కదా, మన్నారా చోప్రా అనే అమ్మాయి తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా చేసింది మా సినిమాలో. ఓకే. పర్ఫార్మెన్స్, ఆమె పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్కి ఎగ్జైట్ అయ్యి డైరెక్టర్ అంటే విత్ ఒక తనను వేరే ఉద్దేశంగా కాకుండా తను కూడా చెప్పడం జరిగింది, ఒక డాక్టర్గానో లేకపోతే ఇంకో ట్రీట్ చేసి ఆటోమేటిక్గా ఇదైనటువంటి పరిస్థితి చేసిండొచ్చు కదా. తప్పితే అక్కడ ఆ అమ్మాయి కూడా ఇక్కడ నెగిటివ్ థాట్ చేయలే, ఆయన కూడా ఒక నెగిటివ్ థాట్లో ఏ ఉద్దేశంతో కూడా ఇచ్చే, ఎందుకంటే ఆయనకు కూడా సేమ్ లైక్ మనారంత డాక్టర్ ఉంది. సో అలాగే చాలా ట్రోలింగ్ ఆయన కూడా చెప్పడం జరిగింది లైక్ మై డాటర్, ఆమె కూడా లైక్ మై ఫాదర్ లాగా చేసినది. కాబట్టి సినిమాలో కూడా అదే విధంగా సెట్స్గా జాలీగా ఉంటుంది, దాన్ని పెద్దగా సీరియస్గా ఎవరు తీసుకోలేదు, లేదు. బట్ ఒకటి, షీ ఈజ్ ద వెరీ గుడ్ పర్ఫార్మర్, వాట్ ఎవర్ వీ ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్ దట్ షీ డిడ్. ఓకే. అంటే అలాగే సినిమా మీద కావచ్చు లేకపోతే ఇష్యూ జరిగే కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రోలింగ్స్ వచ్చాయి లైక్ సోషల్ మీడియాలో. సో ఇది ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? నేను చూడలేదమ్మా. ఓకే. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్ అని అనుకోవచ్చు. నాకు పెద్ద ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేరు, నేను ఇన్స్టాగ్రామ్ పెద్ద ఫాలో కూడా కాను. ఓకే, నైస్. అంటే మీరు అనుకున్న థియేటర్స్ వచ్చాయి సార్ మూవీకి? డెఫినెట్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 250 to 300 screens ఇన్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ వీఆర్ రిలీజింగ్. ఓకే. అంటే మీరు అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ అయిందా సినిమా? నేను ఎప్పుడు నా బడ్జెట్లోనే కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక పంచువాలిటీ, ఒక ప్రాపర్ పేపర్ వర్క్ చేసుకుంటూ, ఒక డిపిఆర్ చేసుకుంటాను, ఆ ప్రాపర్ పేపర్ వర్క్లోనే నేను వెళ్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే సినిమా టోటల్గా నేను ఎప్పుడూ ఒక క్యాషియర్గానో అటెండర్గానో చేయను, ప్రొడ్యూసర్గానే చేస్తాను. ప్రొడ్యూసర్ మీన్స్ ఓనర్ ఆఫ్ ద సినిమా, ఐఎమ్ ద సోల్ ఐపీ రైట్స్ ఓనర్ దిస్ మూవీ. కాబట్టి నేను ఎక్కడ ఏ విధంగా ఎక్కడ అవసరము ఎక్కడ అవసరం లేదనేది పూర్తిగా డీటెయిల్ బడ్జెట్ చేసే సినిమా తయారు చేస్తాను. కాబట్టి దానికి అనుగుణంగానే వెళ్తూ ఉంటాయి. కాబట్టి పెద్దగా ఎప్పుడు నేను చేసే సినిమాల్లో 5-10% అటు ఇటు ఉంటాయి, కానీ ఎప్పుడు మోర్ దెన్ దట్ బిలో దెన్ దట్ ఉండవు. ఓకే.
సో ప్రతి ఒక్కటి క్లారిటీ మెయింటైన్ చేస్తారు. 100% క్లారిటీ. వీ నీడ్ టు క్లారిటీ. అవును. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ గోళీ తింటే ఏ రోగం వస్తుంది, ఏది తగ్గుతుంది అనేది తెలియాలి. లేకపోతే ఆటోమేటిక్ ఇది అవుతుంది కదా. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ వీ నీడ్ టు. మనం ప్రొడక్షన్ చేస్తున్నాం, ప్రొఫెషనలిజంలో ఉన్నాం. ఆ ప్రొఫెషనలిజంలో తప్పకుండా ఏంటంటే మనకు ఆ ప్రొఫెషన్ మీద అట్లీస్ట్ వీ నీడ్ ద బేసిక్ నాలెడ్జ్ ఆల్సో. అప్పుడే మనం ట్రావెల్ కాగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. దాంట్లో కనీసం ఒక అవగాహన అయితే కావాలి కదా. ఏ వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో అనుభవం, అవగాహన లేకపోతే కొంచెం కష్టం. సార్ ఇప్పటివరకు ఎన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేశారు? ఇది నాకు తెలిసి 4th, 5th. నో, దిస్ ఈస్ ద ఐ థింక్ స్టేట్ మూవీ వచ్చేసి 6th మూవీ. 6th మూవీ అండ్ సేమ్ టైం సైమల్టేనియస్ చేసి తెలుగులో ఎన్ని ప్రొడ్యూస్ చేశారు? తెలుగులోనే 6th మూవీ. తెలుగులోనే ఇది 6th మూవీ. ఓకే. సో ప్రతి ఒక్క మూవీకి మీకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందా? కొన్ని మూవీస్ అంటే మంచి సక్సెస్ అయితే, కొన్ని మూవీ ఫెయిల్ అవుతాయి. కాబట్టి నేను చెప్పాను సక్సెస్ ఫెయిల్యూర్స్ నేను ఎప్పుడు పట్టించుకోను. ఓకే. అంటే ఇప్పటివరకు చేసిన మూవీస్లో ఈ మూవీ ప్రొడ్యూస్ చేయకుండా ఉండాల్సిందని ఎప్పుడైనా అనిపించిందా? శౌర్య అనిపించింది. అనిపించింది. ఓకే, నైస్. ఓకే సార్, ఇంకా సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్? సినిమా గురించి ఒకటే చెప్పగలుగుతాను నేను. టోటల్గా ఏంటంటే ఆడియన్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా నేను ఒకటే చెప్తాను. ఈ సినిమా టోటల్గా ఏంటంటే ఒక భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి బంధానికి కట్టుబడి ఏ విధంగా ఉండాలి, ఒక భార్య భర్తతో తను జీవితకాలంలో కష్ట సుఖాల్లో ఏ విధంగా ఉండాలి, భర్తతో భార్య ఏ విధంగా ఉండాలి, భార్యతో భర్త ఏ విధంగా ఉండాలి, మరి ఎన్ని కష్టాలు వచ్చినా మనము 3 ముళ్ళు వేసిన బంధానికి, అగ్నిసాక్షిగా తాళిగట్టినటువంటి బంధానికి, 7 అడుగులు నడిచినటువంటి ఆ పవిత్రమైన బంధానికి ఏ విధంగా కట్టుబడి ఉండాలనే దానికి, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఆ బంధానికి నిదర్శనమే ఈ తిరగబడరా స్వామి అని చెప్పేసి చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి సినిమా. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాను వీక్షించాల్సిందిగా ప్రతి వ్యూవర్స్కి అందరికి కూడా కోరుతాం. ఖచ్చితంగా చూస్తాను సార్. అండ్ అలాగే మీరు హిందీలో కూడా సినిమాస్ చేస్తున్నారని, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్కి కూడా సినిమాలు చేస్తున్నామని విన్నాము. సో దీని గురించి ఏం చెప్తారు? ఎన్ని సినిమా? కరోనా సమయంలో ఏమైందంటే నేను నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కరోనా టైంలో కొంచెం డైవర్షన్ చేయడం జరిగింది. కరోనా మనకు 20లో వచ్చింది. బట్ అది అలాంటి సందర్భంలో 21లో వి ఎంటర్డ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్కు వెబ్ సిరీస్ చేయడానికి ఎంటర్ అయినాం. నియర్ అబౌట్ 300 వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ వి డిడ్ యాజ్ ఆన్ డేట్. అందులో చాలా ఈవెన్ మైతో ఉన్నాయి, కమర్షియల్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి, క్రైమ్ బేస్డ్ ఉన్నాయి. నౌ ఆన్ ద ఫ్లోర్ 52 ఎపిసోడ్స్ తిరుపతి బాలాజీ అని వెబ్ సిరీస్ ఆన్ గోయింగ్ ఫ్లోర్. అది మైతో. అండ్ రాహుకేత్ అని 26 ఎపిసోడ్స్ ఆన్ గోయింగ్ ఈజ్ దేర్. అండ్ more than 70% shoot was finished. And same time one entertainment subject దుబాయ్లో షూట్ నడుస్తుంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్? అండ్ దీంతో పాటు హిందీ సినిమా చేస్తూ ఉన్నాం, అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఓకే. తెలుగు సినిమా ఇంకొకటి చేస్తూ ఉన్నాం, అది more than 70% ఫినిష్. ఒక 4-5 ఇంకా లైనప్లో ఉన్నాయా? కంటిన్యూ ప్రాజెక్ట్స్. ఓకే. ఓకే. 3 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటిన్యూ లైనప్. 3 మూవీస్, 3 వెబ్ సిరీస్ సీజన్స్ కంటిన్యూ. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ మూవీకి మంచి ఫీడ్బ్యాక్ రావాలి. అండ్ అలాగే మీకు ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి సినిమా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికి కూడా ఏంటంటే ఈ మీ యొక్క telugu1.com సంబంధించినటువంటి ఛానల్ ద్వారా ఆ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేపు 2వ తారీఖు మీ ముందుకు సినిమా వస్తుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాను వీక్షించాల్సిందిగా. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తూ ఉన్నాం. మీరందరూ ఇలాంటి సినిమాను ఆదరించి, అభిమానించి, మరి ఇలాంటి సినిమాను సక్సెస్ చేస్తే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి సినిమాలు తీసి మీ ముందుకు ఈ సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది తేవడానికి, మంచి సినిమాలు తీసుకురావడానికి అని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ టు సీ యూ సార్.